నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హైందవ సంస్కృతిలో స్త్రీని శక్తి స్వరూపునిగా ఆది పరాశక్తిగా పూజిస్తారు. ఆ శక్తి భస్మం నుంచి ఉద్భవించిన దేవతాత్రయంలో అగ్రస్థానం పార్వతీదేవిది. ఆ దేవి వివిధ ప్రాంతాలలో వివిధ రూపాల్లో అవతరించింది. అలా అవతరించిన నానావిధ రూపాల్లో మంగళాదేవి రూపం ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, మైసూర్ల తర్వాత అంతటి ప్రాశస్త్యం గల నగరం మంగళూరు. ఇక్కడికి సుమారు 2 కిలోమీటర్ల దూరాన నేత్రావతి నదీ తీరాన వెలిసిన మంగళాదేవి ఆలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని స్తుతించే భక్తుల మనోవేదికలపై ప్రత్యక్షమయ్యేది పార్వతీమాత. ఆ మాత అంశతో మంగళాదేవిగా మంగళాంబికగా కొలువై తన పేరే నగరం పేరుగా విరాజిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రానికే తలమానికమైన పరమ పుణ్యధామంగా వెలుగొందుతోంది. అరేబియా సముద్ర తీరాన అద్భుత ఆరామంగా అలరించే మంగళాదేవి ఆలయ ప్రవేశం చేద్దాం. ఆ ప్రాంగణ విశేషాలు గమనిద్దాం. సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరీ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, హుబ్లీ నగరాలకి సమాన దూరంలో ఉన్న నగరం మంగళూరు. చుట్టూ కొండలు, నదులు, జలపాతాలు, పడమటి దిక్కున అరేబియా సముద్రం నయనానందకరంగా ఉంటాయి. మంగళూరు నగరానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ వెలసిన మంగళాదేవి. మంగళూరు నగరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నేత్రావతి నది సమీపాన ఉన్న దేవాలయమే మంగళాంబికాదేవి మందిరం. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగినది దేవాలయం. ఇక్కడి మంగళాదేవి లేదా మంగళాంబిక ప్రస్తావన, ప్రశస్తి చరిత్రలోనూ పురాణాల్లోనూ కనిపిస్తాయి. దేవాలయపు మహాద్వారాన్ని దాటి లోపల ప్రవేశించగానే
దేవాలయ ప్రాంగణం ప్రశాంతంగా గోచరిస్తుంది. ఈ దేవాలయం ముందు దేవిని కావలి కాస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తూ పడగెత్తి విరాజిల్లుతూ ఉంటుంది నాగదేవత. ప్రతిరోజు అర్చకుల అభిషేకాలు, భక్తుల పూజాదికాలతో నాగదేవత పులకిస్తూ దర్శనమిస్తుంది. దేవి సందర్శనానికి వెళ్లే బంగారు వాకిలి ఎదురుగా శోభిల్లుతూ ఉంటుంది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి ఓ విశిష్టత ఉంది. దీని పాద భాగంలో 8 దిక్కులను శాసిస్తూ అష్టదిక్పాలకుల కాంస్య విగ్రహాలు కనిపిస్తాయి. ఇలా ధ్వజస్తంభానికి అష్టదిక్పాలకుల ప్రతిమలను అమర్చడం ఇక్కడ తప్ప మరెక్కడా కానరాదు. దాని పక్కనే శాస్త్ర సమ్మతమైన వాస్తు రీతుల్ని ప్రదర్శించే బలిపీఠం, దాని సమీపంలో స్వయంవర మంటపాలు ఉన్నాయి. స్వయంవర పార్వతీదేవి పూజల్ని నియమబద్ధులైన కన్యకలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా కన్యలు వ్రతం ఆచరించి సాయంత్రం అమ్మవారిని కొలిచి పూజాదికాలు నిర్వహిస్తారు. అలా చేసిన వారికి సుందరుడు, గుణసంపన్నుడు, విద్యావంతుడు, ఐశ్వర్యవంతుడు అయిన వరుడు లభిస్తాడని, వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని విశ్వసిస్తారు. దేవి దర్శనార్థం దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవి కుడివైపు పరివార దేవతలైన రక్షేశ్వరి, నంది విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రదక్షిణకి బయలుదేరిన యాత్రికుల్ని గుడి గోడల మీద దేవి ప్రతిరూప వర్ణ చిత్రాలు భక్తి తత్పరుల్ని కావిస్తాయి. దేవి గర్భగుడి వెనుకనున్న వరండాల్లో మొక్కులున్న భక్తులు మొక్కులు తీర్చుకుని హోమాలు, వ్రతాలు చేస్తారు. ఆలయంలోని అర్చకులు స్వయంగా ఈ హోమాలు, పూజలు నిర్వహిస్తారు. श्रीकात्यायिनी मङ्गलम् धीरा गम्भीरा जय वीरा परिवारा श्रीकात्यायिनी मङ्गलम् మంగళ ప్రదాయిని అయిన మంగళాంబిక సకల పుణ్య ప్రదాయిని. మహిమాన్వితమైన మంగళాదేవి ఎక్కడ కొలువైనా అమంగళం అప్రతహతమవుతుంది. ఆ అమ్మవారు కొలువైన గర్భాలయ దర్శనం అపురూపం. ఆమె దివ్యమంగళ తేజోస్వరూపం నేత్రపర్వంగా భక్తులను అలరిస్తుంది. ఆ దివ్య దర్శన భాగ్యం మనము పొందుదాం. ఈ దేవాలయం ఎంత ప్రాచీనమైందో తెలుసుకోవడానికి ఇక్కడి వీరగల్లు, శిలాశాసనాలు తిరుగులేని సాక్ష్యాలు. దేవి ఆలయం ప్రదక్షిణ చేస్తూ ఉంటే దేవికి ఎడమ వైపున తులసి కోట కనిపిస్తుంది. ఇక్కడి వాస్తు శైలి పూర్తిగా
తుళువ సాంప్రదాయానికి చెందింది. గోపుర ప్రాకారాదులు సైతం అదే శైలికి చెందినవి. అరేబియా సముద్రంలో లభించిన లింగ స్వరూపి అయిన దేవీ రూపం ఈ మంగళాదేవి. మన దేశంలో పార్వతీదేవి, దుర్గామాతల విగ్రహాలకే పూజలు జరుగుతాయి. కానీ అమ్మవారు ఆత్మలింగ స్వరూపంలో వెలసి పూజలందుకోవడం ఇక్కడి విశిష్టత. శివక్షేత్రాలలో నిరంతరాభిషేకానికి, నిత్యాభిషేకాలకి ధారాపాత్ర ఉంటుంది. ధారాపాత్ర నుండి అమ్మవారికి నిరంతరాభిషేకం జరుగుతూ ఉంటుంది. అగ్నిర్హోతా కవిక్రతు సప్తశ్రుత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్ యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేతత్సత్యమంగిరః ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ధియా వయం నమో భరం తయేమసి రాజం తమధ్వరాణాంగోపామృతస్య దీదివిం వర్ధమానం స్వేదమే సనః పిదేవ సూనవేగ్నే సోపాయనో భవ చచస్వానః స్వస్తయే ఇషేతోర్జే త్వా వాయపయస్వదే ప్రజాపతిరనమీవా అయక్ష్మామావస్తేన ఈషదమాఘశగుంసో రుద్రస్య హేతిః పరివో వృణక్తు ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత్ బహ్వీర్యజమానస్య పశూన్ పాహి అగ్నాయ వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి షన్నో దేవీర్భిట్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః భద్రన్నో అపి వాతయమనః మరుతామోజసే స్వాహా ఇంద్రో విశ్వస్య రాజసి షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతిః 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 ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతరమిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రం హువేమ ప్రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్తా ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగవంతస్య మోత ప్రపిత్త ఉత మధ్యే అహ్నా ఉతోదితా భగవన్ సూర్యస్య వయం దేవానాం సుమతౌ స్యామ భగ ఏవ భగవాంగస్తు దేవాస్తేన వయం భగవంతస్యామ తం త్వా భగ సర్వ ఇజ్జో హవీతి సనో భగపుర ఏతా భవేహ మామంబా పురవాసిని భగవతి హేరంబ మాతావతు యాసా శుంభని శుంభ దైత్య శమని యా రక్త బీజాశని యా శ్రీ విష్ణు సరోజ నేత్ర భవన యా బ్రహ్మ విద్యా సతీ. సకల శుభాలకు ఆలవాలం ఈ ఆలయం. మంగళాదేవి దేవాలయం నిత్యము పూజార్చనలతో, ఉత్సవాలతో రంగరంగ వైభోగంగా వెలుగొందుతుంది. రథోత్సవాలు, ఊరేగింపులు, జన్మ నక్షత్ర అభిషేకాది అర్చనలు, అక్షరాభ్యాసాదులతో ప్రతినిత్యం కోలాహలంతో కొలువై కళకళలాడుతూ ఉంటుంది. విజయదశమి నాటి నవరాత్రులే కాదు, అన్ని సందర్భాల్లోనూ ఈ గుడిలో అమ్మవారికి జరిగే కొలుపులు అమోఘంగా ఉంటాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈశ్వరీ జగదీశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ పాహి మాం పరమేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ
మంగళాదేవిని సేవించుకున్న వారికి మంగళప్రదమైన కార్యసిద్ధి ఒనకూడుతుంది. మంగళపురంగా పేరొందిన మంగళూరు వచ్చి మంగళాదేవిని దర్శించుకున్న భక్తులకు సమస్త సన్మంగళాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ నమ్మకం వేల సంవత్సరాలుగా సాగుతూనే వస్తోంది. మంగళూరులో కొలువైన మంగళాదేవి సత్యమున్న దేవిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో ఆ తల్లి భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే కల్పవల్లి. ఆ తల్లి పట్ల భక్తుల మనోభీష్టాలను వారి మాటల్లోనే విందాం. ఈ దేవస్థానానికి వచ్చి ఏదైనా కష్టాలుంటే ఈ దేవి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పక పరిష్కారం లభిస్తుందని నమ్మకం నాకు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సాయంత్రం భక్తజన సంఘ సభ్యులు వచ్చి భజనలు చేయడం విశేష ఆకర్షణ. ప్రతి శుక్రవారం ఇక్కడ పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరో ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే స్వయంవర పార్వతీ సేవ. పెళ్లి కాని కన్యలొచ్చి ఒక రోజు ఉపవాసం ఉండి అమ్మవారి సన్నిధికి వచ్చి స్వయంవర పార్వతీదేవిని సేవించుకుంటే తప్పక పెళ్లి జరుగుతుంది. ఇక్కడ పూజలు చేసిన కన్యలందరికీ 2 నెలల్లో పెళ్లి జరగడం నేను చూశాను. ಪ್ರತಿ ಇಲ್ಲಿ ತನಕ ಮಾಡಿದಂತ ಪೂಜೆ ಮಾಡಿದಂತ ಪ್ರತಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೂ 1-2 ತಿಂಗಳ ಒಳಗೆ ಮದುವೆ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ ಅದೊಂದು ಇಲ್ಲಿಯ ವಿಶೇಷತೆ. ಸ್ವಯಂವರ ಪಾರ್ವತಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ఇక్కడి మంగళాపురం దేవి చాలా సత్య ఉన్న దేవి. కోరుకున్నవి నెరవేరుస్తుంది. దసరా నవరాత్రి వైభవం అపురూపం అని చెప్పొచ్చు. 50 ఏళ్ల నుంచి నేను అమ్మవారిని సేవించుకుంటున్నాను. ಚೌತಿದೆಲ್ಲ ಫಂಕ್ಷನ್ ಉಂಟು. ಮಂಗಳಾದೇವಿ ಯಂತ್ರ ಇದು ಸ್ಥಾಪನೆ ಆಗಿದೆ. ಇದು 50 ವರ್ಷ ಆಯಿತು ನಾನು ಇಲ್ಲಿ ಇದ್ದೇನೆ. 50 ವರ್ಷ ಆಯಿತು ನಾನು ದೇವಸ್ಥಾನ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. ಮಾತರ್ಮೇ ಮಧುಕೈಡಭಗ್ನಿ ಮಹಿಷ ಪ್ರಾಣಾಪಹಾರೋಧ್ಯ ಮೇ. ಮಾತರ್ಮೇ ಮಧುಕೈಡಭಗ್ನಿ ಮಹಿಷ ಪ್ರಾಣಾಪಹಾರೋಧ್ಯ ಮೇ. ಹೇಳಾ ನಿರ್ಮಿತ ಧೂಮ್ರಲೋಚನ ವಧೆ ಹೇ ಚಂಡ ಮುಂಡಾರ್ದಿನಿ. ಹೇಳಾ ನಿರ್ಮಿತ ಧೂಮ್ರಲೋಚನ ವಧೆ ಹೇ ಚಂಡ ಮುಂಡಾರ್ದಿನಿ. ನಿಶೇಷೀಕೃತ ರಕ್ತ ಬೀಜ ತನುಜೆ ನಿತ್ಯೇ ನಿಶುಂಭಾವಹೇ. ನಿಶೇಷೀಕೃತ ರಕ್ತ ಬೀಜ ತನುಜೆ ನಿತ್ಯೇ ನಿಶುಂಭಾವಹೇ. ಶುಂಭಧ್ವಂಸಿನಿ ಸಂಹರಾಶು ದುರಿತಂ ದುರ್ಗೆ ನಮಸ್ತೆ ಅಂಬಿಕೆ. ಶುಂಭಧ್ವಂಸಿನಿ ಸಂಹರಾಶು ದುರಿತಂ ದುರ್ಗೆ ನಮಸ್ತೆ ಅಂಬಿಕೆ. దుర్గే నమస్తే అంబికే. అమ్మా కరుణించు తల్లి అనగానే వచ్చి భక్తుల మనోభీష్టాల్ని నెరవేర్చే దేవతామూర్తి మంగళాదేవి. అందుకే ఆ తల్లి దర్శన భాగ్యం చేతనే సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహత్తరమైన మహిమలు కలిగిన తల్లి మంగళాదేవి. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.